ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల పుష్పవందనాలను మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మంచిదిరా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఇలా పలకరిస్తూ దేవుని కాపుదల కృప మన మీద ఉంచినందుకు ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు చక్కటి మాటలను వాగ్దాన రూపంలో ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. ఈరోజు మాట్లాడుతున్న దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన సంఘానికి పౌలు గారు చక్కటి మాటలు రాస్తూ ఉన్నాడు. ఎంత మంచి చక్కటి మాటలంటే, అసలు దేవుని సేవకుల మాటలు మనం విన్నట్టయితే దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని దేవుడు బలపరుస్తాడు కదా. ఆయన ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఆయన చెప్తున్న మాటలు ఫిలిప్పీ సంఘానికి ఎల్లప్పుడూ ప్రభువునందే సంతోషం. నిజంగా దేవుని బిడ్డలారా, మనకి సంతోషంగా ఈరోజు ఉన్నాము అంటే, ఆనందంగా ఈరోజు మనం ఉన్నాము అంటే అది దేవుని వలనే, అంతేకాని మనుషుల వల్ల కానీ లేకపోతే కుటుంబం వారి వల్ల కానీ ఎవరి వల్ల నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను అని అనడానికి వీల్లేదు. అందుకని ప్రభువునందే ఆనందించండి. మరలా చెప్పుతున్నాను, ఆనందంగా ఉండండి. ఎందుకు ఇంతగా ఆయన ఒత్తి చెప్తున్నాడు? ఆనందించండి, ఆనందంగా ఉండండి, సంతోషించండి, సంతోషంగా ఉండండి, గంతులు వెయ్యండి. ప్రభువునందు ప్రభు మనకున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ఆనందాన్ని కలగజేసే దేవుడు కానీ ఆయన దుఃఖానికి అనుమతి ఇచ్చే దేవుడు కాదు. ఒకవేళ దుఃఖానికి మన దేవుడు అనుమతి ఇచ్చినట్టయితే అందులో గొప్ప ఆనందము అనే కృప మన కొరకు దేవుడు చక్కగా దాచి ఉంచుతాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, ఆనందించండి. రెండోది, మీ సహనములను సకల జనులకు తెలియచేయండి. మన సహనం అంట దేవుని సకల జనులకు తెలియచేయాలి. సహనము అంటే ఏంటి? ఓపిక కదా. ఆనందముగా ఓపికతో మనకొచ్చే ఏదైనా సరే కార్యము కోసం ఓపికతో మనం ఏం చేయాలంట? జనులకు తెలియచేయడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఎక్కడున్నాడంట? ఆయన ఎక్కడో ఉన్నాడు. ప్రభువా నువ్వెక్కడో ఉన్నావు రా అని కాదు, కానీ మన పక్కనే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన భుజం తట్టి, మన వెన్ను తట్టి, మన కన్నీటి తుడిచి మనకి నేనున్నాను అని చెప్తున్నా మన ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు నా దేవుడు నాకు దగ్గరలో లేడు, సమీపంగా లేడు, ఆయన నాకు దూరంగా ఉన్నాడు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్టయితే ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. అందుకని ఏం చేయాలట? దేనిని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. చూడండి, ప్రతి విషయమునందు ఏంటంట? కృతజ్ఞతతో చేత, ఆ విజ్ఞాపన చేత, కృతజ్ఞత చేత ప్రతి విన్నపమును దేవునికి తెలియచేయండి. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ప్రతిదీ దేవునికి తెలియచేయాలి. ప్రతిదీ మనం దేవునికి చెప్తున్నాం. అందుకని అంటున్నాడు, సంతోషించండి, మరలా సంతోషించండి, మీరు చింతపడకండి. కానీ ఏ విషయము దేవుని దగ్గర దాయుకోకుండా, ఏ విషయం గురించి మీరు ఆలోచించుకోకుండా మీ ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా ఏంటంట? కృతజ్ఞత గురించి ఒక మాట చక్కగా చెప్పాలి కదా. 3 గదులు ఉన్నాయంట. 3 గదుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంట. అందరూ ఫస్ట్ గదిలో ఒక ఆయన, ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా బిజీగా ఉన్నాడంట. ఎందుకు ఆయన అంత బిజీగా ఉన్నాడు అంటే,
ఆయనకు వచ్చిన విజ్ఞాపనలంట అవి తీయటం చూడటం అవన్నీ చూస్తుంట. రెండో గదిలోకి వచ్చేసరికి అక్కడున్న ఎంప్లాయ్ కూడా చాలా బిజీగా ఉన్నాడంట. ఆయన చేసే పని ఏంటంటే ఆ విజ్ఞాపనలన్నీ కూడా తీయటం, చదవటం, ఆన్సర్ ఇవ్వటం, చదవటం. అసలు ఒక్క నిమిషము మంచినీళ్ళు తాగే తీరిక లేకుండా ఆయన వర్క్ చేస్తున్నాడు, ఈయన వర్క్ చేస్తున్నాడు. ఆయన ఉన్నాడట, మూడవ గవర్నమెంట్ ఎంప్లాయ్ మూడవ గదిలో ఆయన కూర్చొని ఎదురు చూస్తూ ఈగలు తోముకుంటా, ఆ దోమలు తోలుకుంటా, ఫోను చూసుకుంటా, ఏం చేయలేక అలాగే ఒట్టిగా కూర్చున్నాడంట. ఇంతకీ ఆ మూడైనా ఎందుకంత ఖాళీ కూర్చున్నాడు, ఎందుకంత ఓపికగా కూర్చున్నాడు అని అంటే ఆ కృతజ్ఞత చెల్లించే వాళ్ళే లేరంట. మూడవ గదిలో కృతజ్ఞత కూడిక పెట్టుకుని కృతజ్ఞత కానుకేసో ప్రతి విషయంలో దేవా నువ్వు నాకు ఈ కార్యం చేసావు, నీ కృతజ్ఞత చెల్లించని చెప్పేవారు ఎవ్వరు కూడా లేరంట. అందుకని ఆ మూడో ఎంప్లాయ్ ఖాళీగా కూర్చున్నాడంట. అవును దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు చేశాడు అని నోటితో చెప్తామే కానీ, అమ్మో దేవుడు నా ఎడల మేలు చేశాడని చెప్తామే కానీ, కృతజ్ఞత కూడిక కానీ, కృతజ్ఞత కానుక కానీ, కృతజ్ఞత అర్పణ కానీ మనం చాలాసార్లు చెల్లించలేము. కానీ మన జీవితంలో దేవుని బిడ్డలారా తప్పకుండా మేలు ఎట్లా పొందుకుంటున్నామో, విజ్ఞాపనలు ఎలా చేస్తున్నామో, విజ్ఞాపన ఎట్లా ఇస్తున్నామో, విజ్ఞాపనలు ఎట్లా నెరవేర్పు జరుగుతున్నాయో అదే రీతిగా కృతజ్ఞత కలిగి కృతజ్ఞత భావంతో ప్రభువు సన్నిధికి వచ్చి యాజకుని కనపరుచుకోమని చెప్పిన ఆ మాట మన జీవితంలో నెరవేర్చినట్టయితే తప్పకుండా మనం ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, దేవుని యందు గంతులు వేస్తూ హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరుస్తాం. అలాంటి మాటలు, అలాంటి వాగ్దానం ఈ దినమున ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి ఒక్కరిని ఓదార్పు దయచేయండి, నెమ్మది సమాధానము అయ్యా దీవెన ఆశీర్వాదములు బిడ్డలకి ఇచ్చి మీరే మహిమ పొందుకొని తండ్రి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.